ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్కారం. రైతు సోదరులకి నమస్కారం. అన్నం పెట్టేటువంటి రైతు అన్నపూర్ణతో సమానం. రైతు క్షేమంగా ఉండాలని, ఇప్పుడున్నటువంటి క్షామంలో నుంచి బయటపడి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను వర్షాలు మనం అనుకున్న స్థాయిలో పడలేదు అన్న విషయం మీ అందరికీ వినమ్రంగా నేను ఒప్పుకుంటున్నాను. సరే, మరి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్ష ప్రభావ పరిస్థితుల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకి ప్రాంతాల వారీగా మనం అంటే ఏ పంటలు ఎలా ఉంటాయి పూర్తి వివరాలు మీకోసం నేను చెప్పబోతున్నాను. దయచేసి నోట్ చేసుకోండి. రైతు సోదరులారా, మీరు ఒక్కళ్ళే చూడకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో, మీ ఫేస్బుక్లలో మరియు మీరు స్టేటస్లలో పెట్టండి ఈ వీడియోని. చాలా మంది రైతులకు తెలుస్తుంది, ఎందుకంటే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నామా. మరి ఇలాంటి టైంలో వర్షాలు పడతాయి అన్నటువంటి విషయం మొన్న ఒక చిన్న వీడియో చెప్పాను. రేపు 31, 1, 2 తారీఖులలో మనకి మేబీ ఈ రాహు యొక్క చంద్ర ప్రభావం వల్ల మనకి మంచి ఉప్పెన్ లాంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి వర్షాలు లేని సమయంలో వాటికి వరికి బదులుగా ఏమేసుకోవచ్చు అన్నటువంటి భావనతో మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇదందరికీ ఒకటే వీడియోలో, మన 2 తెలుగు రాష్ట్రాలకి ఒకటే వీడియోలో చెప్తున్నాను. దాని అందరూ కూడా ఫాలో అవ్వండి. ముందుగా మనకి తెలంగాణ ప్రాంతం చూసుకున్నట్టయితే ఈ యొక్క వర్షాధార ప్రత్యామ్నాయ పంటల గురించి, తెలంగాణ ప్రాంతంలో పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు వర్షాలు లేని సమయంలో వరికి బదులుగా కందులు, పెసర్లు, మినుములు, సజ్జలు, జొన్నలు, జనుము వేసుకోవడం అనేది చాలా మంచి ప్రయత్నం. ఎందుకంటే భగవంతుడు మనకి ఇవ్వలేదు, మరి భగవంతుడి ప్రకోపానికి మనం ముందుకు వెళ్ళి జాగ్రత్తలు పడుతూ ఇటువంటి పంటలు వేసుకుంటే మనకు కొద్దిగా లాభసాటి వ్యవహారం ఉంటుందన్న విషయాన్ని గ్రహించండి. అలాగే వాణిజ్య పంటలు అంటే స్వల్పకాలికమైనటువంటి పత్తి కానివ్వండి, నువ్వులు, మిరప, ఇవి తక్కువ తేమను తట్టుకుంటాయి కాబట్టి తప్పకుండా ఇవి మంచి లాభాలు పంటగా చెప్పబడుతుంది. అవి తీసుకోండి. అలాగే చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ అంటారు కదా, ఇవి కొర్రలు, రాగులు, అరికెలు, ఇవి తక్కువ నీటితో దాదాపుగా 80 నుంచి 95 రోజుల్లో చేతికొచ్చే పంట ఇది. కాబట్టి ఇవి తప్పకుండా ఇది వేసుకోవడం తెలంగాణ ప్రాంతంలో ఇది విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇవి తప్పకుండా వీటి మీద దృష్టి పెట్టండి. మీకు బోర్లు లాంటి నీటి వసతి ఉంటే వరిని కూడా పండించవచ్చును. బోర్ లాంటివి నీటి వర్షాధారిత పంటలు వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రం ఇవి ఇటువైపు మొగ్గండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన లాభాలు పొందుకుంటారు. అలాగే మనకి ఇప్పుడు కోస్తా ఆంధ్ర ప్రాంతం, మన ఆంధ్ర ప్రాంతంలో చూసుకున్నట్టయితే పప్పు ధాన్యాలు అంటే మిల్లెట్స్ విషయంలోకి వస్తే ఈ కొర్రలు, రాగులు, అరికెలు, ఇవి కోస్తాంధ్ర ప్రాంతంలో, మన కోస్తాంధ్ర ప్రాంతంలో చూసుకుంటే పప్పు ధాన్యాలు వర్షాలు ఆలస్యం అవ్వడం వల్ల వరికి బదులుగా మినుము, పెసర, అలసందలు, బొబ్బర్లు వేసుకోవడం చాలా మంచిది. అలాగే ఆరుతడి పంటలు, ఇవి మొక్కజొన్న, సజ్జ, నువ్వులు, ఇవి వేసుకోవడం వల్ల మంచి లాభం ఉంటుంది. వాణిజ్య పంటల్లో అంటే తేలికపాటి నెలల్లో నీటి వసతిని బట్టి వర్షాధారంగా పత్తి, మిరపను కూడా మీరు సాగు చేసే ప్రయత్నాన్ని చేయవచ్చు. అలాగే మనకి రాయలసీమ ప్రాంతంలో నూనె గింజలు ప్రధాన పంటలుగా ఉంటాయి. వర్షపాతం తక్కువగా ఉండేటువంటి సామలు, ఇవి అతి తక్కువ నీటితో తీవ్రమైన ఎండను కూడా తట్టుకొని మనకి మంచి దిగుబడినిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పప్పు ధాన్యాలు, వర్షాధారంగా కందులు, బొబ్బర్లు, ఇవి మనం తప్పకుండా పండించవచ్చును. అలాగే బోరు నీటి వసతి ఉన్నవారు వేయదగిన పంటలు ఏంటంటే, బోరుబావులో నీటి మట్టం తగ్గిన డ్రిప్ సిస్టమ్ ద్వారా కానీ లేదా స్ప్రింకర్ల ద్వారా కానీ, అంటే తుంపర సేద్యము, బిందు సేద్యం అంటారు కదా, దీనిలో మీరు తక్కువ నీటితోనే వ్యవసాయం చేయవచ్చును. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ ఆకుకూరల విషయంలో తోటకూర, పాలకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా లాంటి పంటలు కనుక వేస్తే అద్భుత ప్రయోజనం. ఇవి 20 నుంచి 27 రోజులలోనే మీకు చేతికి పంట వస్తుంది. తప్పకుండా దానివల్ల మంచి నిరంతరం రాబడి పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా వాటిని పండించవచ్చు. ఇక కూరగాయల విషయానికి వచ్చేస్తే టొమాటో, వంకాయ, అలాగే బెండ, దొండ, బీర, సోరకాయ, కాకరకాయ, పచ్చిమిర్చి, ఈ చామదుంపలు, చామగడ్డలు, ఇవి పండిస్తే మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. మీరు బిందు సేద్యం అమర్చుకుని ఈ మల్చింగ్ షీట్ వాడితే, అంటే నీటిని బాష్పీభవనం తగ్గి 40% 50 వరకు నీరు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మల్చింగ్ షీట్ కూడా తప్పకుండా వాడే ప్రయత్నం చేయండి, అది మర్చిపోకండి. అలాగే పూల సాగు చేసేటువంటి కొన్ని ప్రాంతాల్లో, అంటే కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పూల సాగు చేసేటువంటి వ్యక్తులకి
వచ్చేటువంటిది పండగ సీజన్లే. అందులో శ్రావణ మాసం, ఇంటికి మహాలక్ష్ములు అందరూ కూడా వరలక్ష్మి వ్రతాలు చేసుకునేటువంటి మహా పండగ సౌలభ్యం. అలాగే తర్వాత వచ్చేది భాద్రపద మాసం, ఆ తర్వాత వచ్చేది అమ్మవారి నవరాత్రులు. కాబట్టి అంగరంగ వైభవంగా బంతికి చామంతికి మంచి రేటు ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు పూల సాగు కూడా చేస్తే మంచి మార్కెట్ పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బంతి, చామంతి, గులాబీ, కనకాంబరం, మల్లె, కాకడ పూలు కనుక మనం పండించగలిగితే ప్రయోజనం బాగా ఉంటుందనే విషయాన్ని గమనించండి. అలాగే పళ్ళ తోటల విషయానికి వచ్చేస్తే మీరు జామకాయ అద్భుతమైనటువంటి లాభాలు పొందుతుంది. అలాగే సెకండ్ ఆప్షన్లో దానిమ్మ, బొప్పాయి. మూడవ ఆప్షన్లో నిమ్మని మరియు సీతాఫలాన్ని, నేరేడు, తీపి బత్తాయిని పండించేటైతే మీకు చాలా మంచి అనుకూలవంతంగా ఉంటుంది. ఇది కూడా డ్రిప్ పద్ధతి అయితేనే మీకు లాభాలు ఎక్కువగా దిగుబడి పొందే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుండి. వరి కాకుండా ఇతర ధాన్యాల్ని పండించాలనుకున్నప్పుడు ఈ సాధారణ నీరు నిలబెట్టి వరి సాగు చేయడం చాలా కష్టం. కాబట్టి బోరు నీరు ఉన్నవారు ఆరుతడి అంటే డైరెక్ట్ శ్రీ పద్ధతి అంటే శ్రీ సాగు అంటారు కదా, తక్కువ నీటితో వరి పండించే ప్రయత్నాన్ని చేయవచ్చును. స్వల్పకాలిక రకాలు ఉంటాయి. మీకు రైతన్నలకి అన్ని తెలుసు, రైతులే జ్యోతిష్కులు, రైతులే సైంటిస్టులు. నేను బాగా నమ్ముతాను వాళ్ళని. మీరు RNR 15048 ఈ తెలంగాణ సోనాని కనుక మీరు ఎక్కువ వేసినట్టయితే మంచి లాభాలు ఉంటాయి. అలాగే KNM 118 కూడా పండించే ప్రయత్నం చేయొచ్చు. అలాగే MTU 1010 వంటి స్వల్పకాలిక రకాలని కనుక నీటి వాడకాన్ని తగ్గించి మంచి దిగుబడిచ్చే అవకాశం ఉంటుంది. దాని ప్రయత్నం చేయండి. అలాగే ఆగస్టు మాసంలో కాస్త వర్షాలు పడతాయి అన్నది మళ్ళీ నా స్టేట్మెంట్. మరి ఎందుకో నాకు వరుణదేవుడి మీద మంచి నమ్మకం ఉంది. ఆ వరుణదేవుడు కరుణ వహించి, ఇంకా యాక్చువల్గా ఏంటంటే జూన్లో వర్షాలు పడుతూ జూలైలో కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే అది సేద్యానికి ఉపయోగపడేటువంటి కాలం, అది ప్రకృతి మనకు ఆ వరం. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టులో తుఫానుల వల్ల ఈ యొక్క అధికమైనటువంటి వర్షాలు పడేటువంటి అవకాశాలు, అంటే మాన్సూన్ బ్రేక్ అయిన తర్వాత ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో అల్పపీడనాలు, ద్రోణుల ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉంటాయి. మరి ఈసారి అటువంటి సంపూర్ణమైనటువంటి వర్షాలు పడాలని కోరుకుంటూ, ఒకవేళ భారీ వర్షాలపై మాత్రమే ఆధారపడకుండా ఆగస్టు మొదటి వారంలో పడే వర్షపు చుక్కలని కాస్త ఆధారం చేసుకొని స్వల్పకాలికమైనటువంటి అంటే 90 నుంచి 100 రోజుల మధ్యలో పంటలు పండేటువంటి దిగుబడి వచ్చేటువంటి పంటల్ని, ఆరుతడి పంటల్ని వేసుకోవడం అనేది సురక్షితంగా చెప్పబడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇటువంటి పంటలు వేసుకొని అద్భుతమైనటువంటి సాగు దిగుబడి పొందాలని, అలాగే పూల విషయంలో, టమాటా విషయంలో, క్యాబేజీ విషయంలో తప్పకుండా ఈ ఆగస్టు మాసంలో మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి తప్పకుండా వాటిని అనుకూలంగా మార్చుకొని ఆర్థిక అభివృద్ధి పొందాలని, ప్రతి రైతు సోదరులు తనకున్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి ప్రభుత్వానికి బిచ్చమేసే స్థితి. ఎప్పుడైతే ప్రభుత్వానికి బిచ్చం, ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో మన ధనము బ్యాంకులలో దాచుకున్నప్పుడు ప్రతి రైతు కనీసం ఒక 3 లక్షల రూపాయలు FD చేసినటువంటి రోజునే దేశ సుసంపన్నమవుతుంది. దానికోసం నేను భగవంతుడిని నిరంతరం ప్రార్థన చేస్తూ అటువంటి రైతు ప్రభుత్వానికి బిచ్చమేసేటువంటి స్థాయికి రావాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. రైతులకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.